ఈరోజే పద్మనాభ ద్వాదశి, అలాగే గోద్వాదశి. ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు. పాశాంకుశ ఏకాదశి మరుసటి రోజున పద్మనాభ ద్వాదశి జరుపుకుంటారు. ఇది ఆశ్వీజ మాసంలోని శుక్లపక్షంలోని 12వ రోజు వస్తుంది. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు అనంత పద్మనాభుడిగా పూజలు అందుకుంటాడు. పద్మనాభ ద్వాదశి వ్రతాన్ని ఆచరించిన భక్తులకు జీవితాంతం సుఖశాంతులు లభిస్తాయని, మోక్షం లభిస్తుందని నమ్మకం. మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించిన సకల శుభాలు కలుగుతాయి. జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా గోద్వాదశి వ్రత కథను ఇప్పుడు విందాం. పూర్వకాలంలో ఆస్తికామూర్తి అయిన గోమతి అనే ఇల్లాలు ఉండేది. ఆమె భర్త అయిన కౌండిన్యుడి అర్హతతో స్త్రీలకి రక్షా కవచమైన గోద్వాదశి వ్రతాన్ని సంకల్పించింది. ఆమె ఉదయమే నది స్నానం చేసి సంకల్పం చెప్పుకొని ఇంటికి వచ్చి పూలతో మంటపాన్ని ఏర్పరిచి జనార్దుడైన స్వామిని ఆరాధించి ఆవు నెయ్యితో దీపం పెట్టి ఎక్కువ పాలిచ్చేది సాధువైన కపిల గోవును దూడతో సహా గంధ పుష్ప అక్షింతాలని సర్వ మంగళ ద్రవ్యాలతోటి ఆరాధించి ఆ రాత్రి బంధువులతో కలిసి దీపం దగ్గరే జాగరణ చేస్తూ కూర్చుండిపోయినది. ఆ సమయంలో వెలుగుతూ ఉన్న వత్తితో ఉన్న ప్రమిదలోని ఆవులి నెయ్యి పరిమళానికి ఒక ఎలుక అక్కడ చేరింది. జాగర్లో ఉన్న భక్తుల కన్ను మాగన్నైతే ఆ నేతి ప్రమిద మీదకు తొక్కి ఆకలి తీర్చుకోవాలని ఆ ఎలుక ఉద్దేశం. ఆ విధంగా ఆ ఎలుక 4-5 సార్లు సమీపించిన వారిలో ఎవరో ఒకరు దానిని అదిలించేవారు. దాంతో ఆ ఎలుక మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోయి ఆశగా ఆ దీపం కేసి చూస్తూ ఉండేది. నిరాహారంగా భక్తులు భుక్తి కోసం ఎలుక రాత్రంతా జాగరణ చేయగా బలులో తెల్లారింది. అలా తెల్లవారి సూర్యకాంతి శరీరం మీద పడిందే తడువుగా ఎలుక తన మూర్తిమంత శరీరాన్ని అక్కడే వదిలిపెట్టేసి దివ్య రూపవతి అయిన స్త్రీగా మారి తన కోసం వచ్చిన దివ్య విమానం ఎక్కి ఇలా పలికింది. ఓ సాత్వీమ తల్లి గోమతి, నేను కృతజ్ఞురాలిని. పూర్వజన్మలో నేను మాధవి అనే వేశ్య కన్యని. అప్పుడు నేను నా భర్త కళ్ళు కప్పి జాలినై సంచరిస్తూ కాలానుసారం మరణించి ఘోరమైన నరకాన్ని పొందాను. అతి దుర్లభమైన త్రిశతి సంధ్యా నరకాలను అనుభవించాను. కుక్కగా, పిల్లిగా, కోతిగా, పందిగా, చివరకు క్రిమిగా కూడా ఈ విధంగా నేను రకరకాల పాపిష్టి జన్మలు ఎత్తి ఈ జన్మలో ఎలుకనై మీ ఇంట ఉంటున్నాను. ఈ రోజున నీవు ఆచరించిన ద్వాదశి వ్రత దర్శనం వలన ఆహార లాలసతో నిద్రపోకుండా ఉండి నీతో జాగరణలో పాలు పంచుకోవడం వలన నిరాహారంగా ఉండడం వల్ల నా పాపాలన్నీ నశించి స్వర్గాన్ని వెళ్తున్నాను అని చెప్పి ఆమె విమానం ఎక్కింది. ఆ విధానంగా మాధవి స్వర్గయానాన్ని ప్రత్యక్షంగా చూసిన గోమతి ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో గోద్వాదశి వ్రతాన్ని ఆచరించి ఆమరణ గోక భాగ్యాలను అంతిమ దశలో విష్ణు సాహిత్యాన్ని పొందారు. ఈ వ్రతాన్ని చేయలేకపోయినా ప్రతి శుద్ధ ద్వాదశి రోజు ఉదయమే దూడతో కూడిన ఆవును పూజించి పై కథలు చెప్పుకొని అక్షింతలు వేసుకున్నా కూడా అంతవరకు చేసిన పాపాలన్నీ నశిస్తాయని ఆర్షవాక్యం. ఈ కథకు ఉద్యాపన ఎలా అంటే నివాస గృహంలో పుష్ప మంటపాన్ని ఏర్పాటు చేయాలి. వేదికను ఏర్పాటు చేసి గోమయంతో అలికి పంచవర్ణాల ముగ్గులు పెట్టాలి. వాటిపై బియ్యం పోసి దానిపై నిండా పవిత్ర జలమున్న కుంభాన్ని ప్రతిష్ఠించాలి. దాని పైభాగాన వెండి లేదా బంగారం లేదా రాగి పాత్ర ఉంచి దాని నిండా బియ్యాన్ని పోయాలి. దాని మీద సువర్ణంతో చేయబడిన శోభాయానమైన కేశవ ప్రతిమను అంటే విష్ణు ప్రతిమను, అర్ధకర్షంతో చేయబడిన 12 విష్ణు ప్రతిమలు,
వెండితో చేయబడిన గరుత్మంతుడి ప్రతిమను సిద్ధం చేసుకొని గరుత్మంతుడి మీదున్న శ్రీహరిని ఇతర విగ్రహాలన్నీ కూడా షోడశోపచారాలతో ప్రధానంగా అర్చించాలి. దూడతో కూడిన కపిల గోవును పూజించి ఆవు నెయ్యితో అఖండ దీపాన్ని వెలిగించాలి. పూర్తి ఉపవాసంతో ఆ రాత్రంతా కూడా జాగరణ చేస్తూ దీపారాధన కొండెక్కకుండా జాగ్రత్త పడాలి. మర్నాడు ఉదయం కథ చెప్పుకొని పునః పూజ చేసి బ్రాహ్మణులను ముత్తైదువులను యథాశక్తిగా విరాళంగా సత్కరించి వారిని సంతృప్తులను చేయాలి. మండపాన్ని అందులోని ప్రతిమలని విప్రులకు దానంగా ఇవ్వాలి. ఇదే గోద్వాదశి వ్రతకథ. ఎవరైతే ప్రతి ద్వాదశి రోజు అంటే శుక్లపక్షంలోని ద్వాదశి రోజు ఈ కథను వింటారో వారి సమస్త పాపాలు తొలగిపోయి శ్రీ మహావిష్ణువు యొక్క సాహిత్యం లభిస్తుంది. ఇక ఈరోజు అంటే విష్ణుమూర్తిని ఈరోజు అనంత పద్మనాభుడిగా పూజిస్తారు. మరి ఎంతో విశేషమైన ఈరోజు అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రత కథను వింటే చాలు జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. పాపాలన్నీ కూడా అగ్నిలో పడిన దూదిలి మారిగా నశిస్తాయి. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కథ పద్మ పురాణంలోనిది. పూర్వం సూతుడు సౌనకాది మహర్షులను చూసి ఇలా చెప్పసాగాడు. పంచపాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో వారి యోగక్షేమాలు విచారించాలి అని శ్రీకృష్ణుడు పాండవుల దగ్గరికి వచ్చాడు. శ్రీకృష్ణుని చూడగానే ధర్మరాజు చిరునవ్వుతో ఎదురెళ్ళి స్వాగత మర్యాదలతో సత్కారం చేసి ఉచిత ఆసనం ఇచ్చి గౌరవించాడు. కొంతసేపు కుశల ప్రశ్నలు జరిగాక ధర్మరాజు ఇలా అన్నాడు. కృష్ణ, జనార్దన, మేము పడుతున్న కష్టాలు నీకు తెలియనివి కాదు. ఏ వ్రతం చేస్తే మా కష్టాలు తొలగిపోతాయో దయచేసి మాకు ఉపదేశించు అని ప్రార్థించాడు ధర్మరాజు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా పలికాడు. ధర్మరాజా, మీ కష్టాలు తీరాలి అంటే అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరించండి సలహా ఇచ్చాడు. అప్పుడు ధర్మరాజు ఇలా పలికాడు. కృష్ణ, అనంతుడు అంటే ఎవరు అని ప్రశ్నించాడు. దానికి కృష్ణుడు, ధర్మరాజా, అనంత పద్మనాభుడు అంటే మరెవరో కాదు, నేనే కాలస్వరూపుడిని, సర్వం వ్యాపించి ఉంటాను. రాక్షస సంహారం కోసం నేనే కృష్ణుడిగా అవతరించాను. సృష్టి స్థితి లయకారకుడైన అనంత పద్మనాభ స్వామిని కూడా నేనే. మత్స్య కూర్మ వరాహాది అవతారాలు నావే. నా యందు మొదలగు ఇంద్రులు, అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, సప్త ఋషులు, చతుర్దశ భువనాలు, ఈ చరాచర సృష్టి చైతన్యము ఉన్నాయి. కనుక అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరించు అన్నాడు శ్రీకృష్ణుడు. అప్పుడు ధర్మరాజు ఇలా అడిగాడు. కృష్ణ, ఈ వ్రతాన్ని ఎలా చేయాలి? ఇంతకుముందుకు ఎవరైనా ఆచరించారా అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వం కృతయుగంలో వేదాంగవితుడైన సుమంతుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు దీక్షాదేవి. వీరి ఏకైక కుమార్తె పేరు సుగుణవతి. ఈమెకు దైవభక్తి ఎక్కువ. సుగుణవతికి యుక్త వయస్సు వచ్చేసరికి ఆమె తల్లి మరణించటంతో సుమంతుడు మరొక యువతిని వివాహం చేసుకున్నాడు. ఇతని రెండవ భార్య పరమ గయ్యాలి. అందుచేత సుమంతుడు తన కుమార్తె అయిన సుగుణవతిని కౌండిన్య మహర్షికిచ్చి వివాహం జరిపించాడు. సుమంతుడు తన అల్లునికి ఏదైనా బహుమానం ఇవ్వాలని అనుకున్నాడు. ఈ విషయం తన భార్యతో చెప్తే ఆమె అల్లుడని కూడా చూడకుండా అమర్యాదగా ప్రవర్తించినది. సుమంతుడు తన భార్య ప్రవర్తనకు బాధపడి పెళ్లి కోసం వాడగా మిగిలిన సత్తుపిండిని అల్లుడికి బహుమానంగా ఇచ్చి పంపాడు. సుగుణవతి తన భర్తతో కలిసి వెళుతూ మార్గ మధ్యంలో ఒక తటాకం దగ్గర ఆగింది. అక్కడ కొందరు స్త్రీలు ఎర్రని చీరలు కట్టుకొని అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని చేస్తున్నారు. సుగుణవతి ఆ వ్రతం గురించి ఆ స్త్రీలను అడిగింది. వారు ఇలా చెప్పారు.
ఓ పుణ్యవతి, ఈ అనంత పద్మనాభ వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్దశి పర్వదినమందు ఆచరించాలి. వ్రతం ఆచరించే స్త్రీ నదీ స్నానం చేసి ఎర్రని చీర కట్టుకొని వ్రతం చేసే ప్రదేశాన్ని గోమయంతో అలికి పంచవర్ణాలతో అష్టదళ పద్మం వేసి ఆ వేదికకు దక్షిణ భాగంలో ఉదకపూరిత కలశాన్ని ఉంచి కేరికకు మరొక భాగంలోని యమునా దేవిని మధ్య భాగంలో దర్భలతో చేసిన సర్పాకృతిని ఉంచి అందులోకి శ్రీ అనంత పద్మనాభ స్వామిని ఆవాహన చేసి షోడశోపచారాలతో అర్చించాలి. పూజా ద్రవ్యాలన్నీ కూడా 14 రకాలుగా ఉండేలాగా చూసుకోవాలి. 14 ముడులు గల కుంకుమలతో తడిపిన నూతన తోరాన్ని ఆ అనంత పద్మనాభ స్వామి సమీపంలో ఉంచి పూజించి 7.5 కిలోల గోధుమ పిండితో 28 అరిసెలు చేసి స్వామికి నైవేద్యం పెట్టి వాటిలో 14 అరిసెలు బ్రాహ్మణులకు దానమిచ్చి మిగతా వాటిని భక్తిగా భుజించాలి. ఇలా 14 సంవత్సరాలు వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేయాలి అని చెప్పారు. వెంటనే సుగుణవతి అక్కడే శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరించి తన తండ్రి ఇచ్చిన సత్తుపిండితో అరిసెలు చేసి బ్రాహ్మణుడికి వాయనం ఇచ్చింది. ఆ వ్రత ప్రభావం వలన సుగుణవతి అఖండ ఐశ్వర్యవంతురాలైంది. కౌండిన్యుడుకు గర్వం పెరిగినది. ఒక సంవత్సరం సుగుణవతి వ్రతం చేసుకొని తోరం కట్టుకొని భర్త దగ్గరికి వచ్చింది. కౌండిన్యుడు ఆ తోరాన్ని చూసి కోపంగా, ఎవరిని ఆకర్షించాలని ఇది కట్టుకున్నావు అంటూ ఆ తోరాన్ని నిప్పుల్లో పడేశాడు. అంతే, ఆ క్షణం నుంచి వారికి కష్టకాలం మొదలై గర్భదరిద్రుడు అయిపోయారు. అతడి ఇల్లు అతడికి అడవులకు పాలయ్యాడు. అప్పుడు కౌండిన్యుడికి స్వామి జ్ఞాపకం వచ్చి ఆ దేవుణ్ణి చూడాలని తిరగసాగాడు. అలా తిరుగుతూ కాయలు ఆకులతో సమృద్ధిగా ఉన్న మామిడి చెట్టును చూసి దానిపై ఒక పక్షి కూడా లేకపోవడంతో ఆశ్చర్యం చెంది ఆ చెట్టుతో ఇలా పలికాడు: ఓ వృక్షమా, అనంత పద్మనాభుడిని చూశావా అని అడగగా దానికి ఆ చెట్టు నేను చూడలేదు అంది. అలాగే పచ్చగడ్డిలో ఊరికే నిలిచొని ఉన్న దూడను అడిగాడు. ఒక ఆవును, ఒక ఎద్దును, పుష్కరంగా నీటితో నిండిన 2 సరస్సులను, ఒక గాడిదను మరియు ఒక ఏనుగును మీరు అనంత పద్మనాభుడిని చూశారా అని అడిగాడు. దానికి ఆమె మాకు తెలియదు అని సమాధానం చెప్పాయి. మతి భ్రమించిన వాడి వలె అలా తిరిగి అలసిపోయిన కౌండిన్యుడు ఒకచోట సొమ్మసిల్లి పడిపోయాడు. అప్పుడు దయాళు అయిన స్వామికి భక్తునిపై కృప కలిగింది. వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చి అతడిని లేపి చేయి పట్టుకొని ఒక ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. ఆ ఆశ్రమే నవరత్న ఖచితమై ధనధాన్యాలతో తులోతూగుతూ ఉంది. అక్కడ శ్రీహరి శంఖ చక్ర గదాధారి అయి ఆ కౌండిన్యుడికి అనంత పద్మనాభ స్వరూపంతో దర్శనమిచ్చాడు. అప్పుడు కౌండిన్యుడు సంతోషంతో శ్రీహరిని విలోల స్తుతించాడు. అప్పుడు ఆ స్వామి తృప్తి చెంది, ఓ బ్రాహ్మణోత్తమ, నీ భక్తికి మెచ్చి నీకు శాశ్వత వైకుంఠ ప్రాప్తిని కలిగిస్తున్నాను అని దీవించాడు. అప్పుడు కౌండిన్యుడు అడవిలో తాను చూసిన మామిడి చెట్టు, ఎద్దు, సరస్సులు, గాడిద, ఏనుగుల గురించి ప్రశ్నించగా దానికి ఆ శ్రీహరి ఆ మామిడి చెట్టు పూర్వం ఒక విద్యావంతుడైన బ్రాహ్మణుడు అని, ఎవరికి విద్యను బోధించడం వల్ల ఇప్పుడు ఎవరికి ఉపయోగం లేని చెట్టుగా గాను, దాన ధర్మాలు చేయని ధనవంతుడుగా, గడ్డిని సరిగ్గా తినలేని ఆవుగాను, ఉపయోగం లేని భూములను దానం చేసిన రాజు వృషభంగాను, సాటివారిని సదా దూషించే వ్యక్తి గాడిదగాను, పూర్వీకులను విస్మరించిన వ్యక్తి ఏనుగు రూపాలలోనూ జన్మించారు అని తెలియజేశాడు. అలాగే ఆ 2 సరస్సులలో ఒకటి ధర్మం, మరొకటి అధర్మమని వివరించాడు. అలాగే 14 సంవత్సరాల పాటు వ్రతాన్ని ఆచరించవలసిందిగా శ్రీహరి అతన్ని ఆదేశించి అంతర్ధానమయ్యాడు. వరాన్ని పొందిన కౌండిన్యుడు ఆశ్రమం చేరి
తన భార్యకు జరిగిన విషయాలన్నీ వివరించి 14 సంవత్సరాల పాటు అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరించి భార్య సమేతుడై వైకుంఠాన్ని చేరుకున్నాడు. ఆ మహావిష్ణువు అతడికి ఒక నక్షత్ర స్థానాన్ని కల్పించాడు. అగస్త్యుడు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి జగత్ ప్రసిద్ధుడయ్యాడు. అలాగే సగర, దిలీప, హరిశ్చంద్ర, భరత మరియు జనక మహారాజులు ఈ వ్రతాన్ని ఆచరించి స్వర్గ సౌఖ్యాలు పొందారు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించినట్టుగా సూతుడు సౌనకాదుల మునీంద్రులకు తెలియజేశాడు. ఈ వ్రతాన్ని ఆచరించటం వల్లనే అర్జునుడు ఒట్టి చేతితో కౌరవులందరినీ కూడా మట్టి కల్పించాడు. విజయం సాధించి ఆఖరికి రాజ్యాన్ని కూడా సాధించారు పాండవులు. అనంత పద్మనాభ మహిమ వలనే పాండవులకు పోయిన రాజ్యాలనే తిరిగి వచ్చాయి. ఈ వ్రతానికి సంబంధించి కథలను పరిశీలిస్తే అంతా సత్యం, ధర్మం మీద ఆధారపడి ఉన్నట్టు కనిపిస్తుంది. సత్య ధర్మాలను ఆచరించేవారు దైవ కృపకు పాత్రులవుతారని, వాటిని విస్మరించిన వారు జన్మ జన్మలకు కష్టాలను అనుభవిస్తూనే ఉండాల్సి వస్తుందని మనకు తెలుస్తుంది. దానికి సంబంధించిన ఒక విశిష్టమైన కథను ఇప్పుడు విందాం. ఈ అనంత పద్మనాభ వ్రతం రోజు యమునా నదికి ప్రత్యేక పూజలు చేస్తారు. పూర్వం యమునా నది తీరాన ముద్ర అనే ఊరు ఉంది. ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడు కాపురం చేస్తుండేవాడు. వాని దగ్గర బహుళ అని ఒక ఆవు ఉండేది. అది మిక్కిలి సాధువైనది. అది ఒకానొక భాద్రపద శుక్ల చతుర్దశి నాడు యమునా నది తీరాన పచ్చిక బేటలో మేస్తూ ఉంది. హఠాత్తుగా అక్కడికి ఒక పెద్ద పులి వచ్చింది. ఆవును అమాంతం మింగివేయడానికి సిద్ధపడింది. ఆవు అప్పుడు పెద్ద పులితో ప్రార్థనాపూర్వకంగా ఇలా పలికింది: నాకు ఇంటి వద్ద ఒక చిన్న దూడ ఉంది. ఒకసారి వెళ్ళి ఆ లేగను చూసి నేను పెద్ద పులికి ఆహారం అవుతున్న విషయాన్ని చెప్పి కొన్ని బుద్ధులు చెప్పి తిరిగి వస్తాను. దీనికి నాకు అనుమతి ఇవ్వు అని ప్రాధేయపడింది. పెద్ద పులి దానికి సమ్మతించింది. ఆవు ఇంటికి వెళ్ళి లేగకు పాలు కూర్పి బుద్ధులు చెప్పి పెద్ద పులికి ఆహారం అయ్యే ఉద్దేశంతో తిరిగి వచ్చింది. ఈలోగా హఠాత్తుగా ఏదో ఒక ప్రమాదం జరిగి పెద్ద పులి చనిపోయింది. పెద్ద పులి శవం అక్కడ పడి ఉంది. దానిని వదిలిపోయిన ఆత్మ పూర్వజన్మలో పరిపక్వం కావడం వల్ల బాగా జ్ఞానవంతమైంది. అది తిరిగి వచ్చిన గోవుతో ఇలా పలికింది: నీవు తిరిగి లేగ వద్దకు వెళ్ళిపోవలసింది. ఇది పూజకు సంబంధించిన మంత్రాలలో విష్ణు రూపి, సర్వకామప్రదాయిని, సర్వ పాప ప్రాణిషిని మొదలగు విశేషాలన్నీ కూడా యమునకు బోటపట్టాయి. అనంతుడు అంటే ఆదిశేషువు, విష్ణువు, రుద్రుడు మొదలగు అర్థాలు కనిపిస్తాయి. ఎక్కడ పూజలు అందుకొని విష్ణువుకు పాన్పు భూమి మోసేవాడు అయిన ఆ ఆదిశేషువు ఈ వ్రతంలో భూభారాన్ని భరిస్తున్న అనంతుడిని, ఆ ఆదిశేషుని స్వయంగా చేసుకుని పవలించి ఉన్న శ్రీ మహావిష్ణువును పూజించడం కనిపిస్తుంది. ఈ వ్రతాన్ని కష్టాల్లో ఉన్న పాండవులు ఆచరించి తిరిగి తన రాజ్యాన్ని పొందారు. ఈ వ్రతాచరణ వలన అర్జునుడు కౌరవులందరినీ కూడా మట్టి కల్పించాడు. ఘన విజయం సాధించి ఆఖరికి రాజ్యాన్ని సంపాదించారు వారు పాండవులు. ఈ అనంత పద్మనాభ వ్రత మహిమ వలన పాండవులకు పోయిన రాజభోగాలన్నీ కూడా తిరిగి వచ్చాయి. పూర్వకాలంలో ఉత్తర దేశంలో వేద శాస్త్రాలు అభ్యసించిన దేవదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి సంతానం లేదు. అందుకు ఆ బ్రాహ్మణుడు సంతానం గురించి త్రిలోక పాలవుడైన విష్ణుమూర్తి గురించి ఘోర తపస్సు చేయడానికి ఒక మహా అరణ్యానికి వెళ్ళి వచ్చాడు. ఒక గుంట వద్ద కూర్చొని ఘోర తపస్సు చేయడం ప్రారంభించాడు. బ్రాహ్మణుడు తపస్సుకు మెచ్చిన శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ఇలా అడిగాడు: ఓ బ్రాహ్మణుడా, ఎందుకు నీవు ఇంత ఘోరమైన తపస్సు చేశావు అని అడగగా బ్రాహ్మణుడు ఇలా సమాధానం చెప్పాడు. ఆ శ్రీమన్నారాయణుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, ఓ మహావిష్ణువు, నీ పాదాలను దర్శించటం వలన
నా జన్మ సఫలమైనది, నేను కృతజ్ఞుడని అయ్యాను అని అనేక విధాలుగా స్వామిని స్తోత్రం చేశాడు. ఆ బ్రాహ్మణుడు చేసిన స్తోత్రానికి మహావిష్ణువు ఎంతగానో మెచ్చుకొని, ఓ బ్రాహ్మణోత్తమ, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు. దానికి దేవదత్తుడు ఇలా సమాధానం చెప్పాడు. ఓ వాసుదేవ, పుత్రులు లేని వారికి గతి లేదు అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి కదా, కాబట్టి నాకు పుత్రుని కలిగేటట్టుగా అనుగ్రహించు తండ్రి అని ప్రార్థించాడు. దానికి శ్రీ మహావిష్ణువు ఇలా పలికాడు. ఆయువు లేని కుమారుణ్ణైనా లేదా విధవ అయిన కుమార్తెనైనా ప్రసాదిస్తాను. ఆ ఇద్దరిలో నీకు ఎవరో ఇష్టమో చెప్పు అనగాడు. దానికి దేవదత్తుడు, స్వామి, నేను ఇంటికి వెళ్ళి నా భార్యను అడిగి తెలుసుకొని వచ్చి చెప్తాను అని స్వామికి చెప్పి దేవదత్తుడు ఇంటికి వెళ్ళి భార్యను అడుగుతాడు. భార్య ఎంతగానో ఆలోచించి ఇలా సమాధానం చెప్తుంది. విధవ అయిన కూతురు కలిగేటట్టుగా వరం కోరుకోండి అని భర్తకు సలహా ఇస్తుంది. దేవదత్తుడు మరలా ఆ గుంట వద్దకు వచ్చి శ్రీహరికి నమస్కారం చేసి కుమార్తె కలిగేటట్టుగా వరం ఇవ్వమని కోరుతాడు. అప్పుడు శ్రీహరి అలాగే నీకు కూతురు కలుగుతుంది అని ఆశీర్వదించి అంతర్ధానం అవుతాడు. తర్వాత దేవదత్తుడు ఇంటికి వెళ్ళి సుఖంగా కాలాన్ని కొనసాగిస్తున్నాడు. కొద్ది రోజులకు దేవదత్తుడిని భార్య గర్భవతి అవుతుంది. 10వ నెలలో ఒక కుమార్తెకు జన్మనిస్తూ ఉంది. ఆ బాలిక రోజు రోజు వృద్ధి చెందుతూ ఉంటుంది. వివాహ తర్వాత ఆమె తండ్రి అయిన దేవదత్తుడు ఒక బ్రాహ్మణుడికి ఆమెనిచ్చి వివాహం జరిపిస్తాడు. ఇలా పెళ్లి జరిగిన 2-3 నెలలకే ఆమె భర్త చనిపోతాడు. తర్వాత కొద్ది రోజులకే ఆమె తల్లిదండ్రులు కూడా చనిపోతారు. తర్వాత విధవ అయిన ఆమె తన తండ్రి ఇంటిలోనే ఉంటూ ధర్మం చేయకుండా ఇంటికి వచ్చిన భిక్షకులు నాస్తి నారాయణ నాస్తి నారాయణ అని చెప్తూ భిక్షం పెట్టకుండా కఠినురాలై ఉండేది. ఇది ఇలా ఉండగా ఒకరోజు శ్రీ మహావిష్ణువు తన మనసులో ఇలా అనుకున్నాడు. ఈ విధవ ఎంత దయలేనిది అయినా కూడా నారాయణ స్మరణని మాత్రం వదలకుండా చేస్తుంది అని ఎంతగానో సంతోషించి ఒకరోజు బ్రాహ్మణుడి రూపాన్ని ధరించి ఆ విధవ స్త్రీ ఇంటికి వచ్చి భిక్షు పెట్టమని అడుగుతాడు. దానికి ఆ నిర్ధారురాలు నాస్తి నారాయణ అని చెప్తుంది. వెంటనే ఆ బ్రాహ్మణ వేషం ధరించిన వైకుంఠధాముడు ఇలా పలుకుతాడు. అమ్మ, ప్రాప్త కాలమందు అదిరి వచ్చిన వేళలో అవమానించవచ్చా అని అంటాడు. దానికి ఆ విధవ కోపంతో బ్రాహ్మణ వేసుకొని వేషం వచ్చిన జగత్ రక్షకుడిని భిక్ష పాత్రలో తను ఇల్లులుకుతున్న పాతగుడ్డను విసిరేసింది. వెంటనే ఆ బ్రాహ్మణుడు అవతలకు పోయి తను భిక్ష ఎత్తుకొని పాత్రలోకి చూడగా ఆ గుడ్డలో ఒక చిన్న కంది గింజ ఉంది. వెంటనే శ్రీమన్నారాయణుడు ఆ కంది గింజను నెలలో పాతిపెట్టి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. తర్వాత కొద్ది రోజులకి ఆ కంది గింజ పెద్ద చెట్టుగా ఆకులు, పూలు, కాయలతో నిండిపోయి ఉంటుంది. ఇలా జరుగుతూ ఉండగా కొన్ని రోజులకు విధవ చనిపోయి పూజన్మ ఎత్తి ఆ కంది చెట్టు పైన ఆకులను తింటూ ఉండేది. తర్వాత కొద్ది రోజులకి జగన్నాథుడైన శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మితో కలిసి పురుగు ఉన్న స్థలానికి వచ్చి, ఓ కీటకమా, బాగున్నావా అని అడిగిన వెంటనే కీటకం ఇలా సమాధానం చెప్తుంది. జగదీశ్వర, నీకు తెలియనిది విషయం ఏముంటుంది? ఇలా ఈ ఆకులను తింటూ ఈ చెట్టు పైన బతుకుతున్నాను అని పలుకుతుంది. అప్పుడు లక్ష్మీదేవి భర్త అయిన మహావిష్ణువుని చూసి, ఓ ప్రాణనాథ, ఈమెకు ఈ పురుగు జన్మ రావడానికి కారణం ఏమిటి అని అడగగా నారాయణమూర్తి ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఆ పురుగు విధవ స్త్రీగా ఉంటుంది. మొదలు దానికి పురుగు జన్మ కలిగే వరకు జరిగిన కథంతరా కూడా శ్రీ మహాలక్ష్మికి వివరంగా తెలియజేశాడు. అప్పుడు మహాలక్ష్మి ఎంతగానో బాధపడి, నారాయణ, ఈ పురుగుకు విముక్తి ఎప్పుడు లభిస్తుంది అని అడగగా విష్ణుమూర్తి ఈ విధంగా సమాధానం చెప్తాడు.
ఓ శ్రీ మహాలక్ష్మి, ఈ పురుగుకు ద్వాదశి రోజు చేసిన వ్రత ఫలితాన్ని కొంచెం ఇస్తే ఈ పురుగు జన్మ తొలగిపోతుంది అని చెప్పిన వెంటనే శ్రీ మహాలక్ష్మీదేవి ఆ ద్వాదశి ఫలాన్ని ఆ పురుగుకు ఇచ్చింది. వెంటనే ఆ పురుగు స్త్రీ రూపాన్ని ధరించి శ్రీ లక్ష్మీనారాయణులకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి లక్ష్మీదేవితో ఇలా పలుకుతుంది: ఓ జగజ్జనని, నీ వ్రతాన్ని నేను కూడా చేస్తాను. ఈ వ్రతం యొక్క కథను వివరించండి అని అడగగా లక్ష్మీదేవి ఇలా చెప్పుతుంది: ఈ కథను భక్తి శ్రద్ధలతో విన్నవారికి, చదివిన వారికి అన్ని పాపాల నుండి విముక్తి, ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆ కథ ఏమిటి అంటే, ఇక్ష్వాకు వంశంలో జన్మించిన త్రిశంకు మహారాజు భార్య పద్మావతి. ఆమె ప్రతిరోజు విష్ణువును పూజిస్తూ స్వామికి ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తూ కొన్ని సంవత్సరాలు నారాయణ నామస్మరణగాని జపిస్తూ గడిపింది. ఒక ద్వాదశి రోజున పద్మావతి విష్ణువును ఆరాధించి విష్ణుమూర్తి విగ్రహాన్ని నిద్రించింది. ఆమెకు అప్పుడు ఒక కల వచ్చింది. ఆ కలలో జగన్మాధుడు ప్రత్యక్షమై పద్మావతి ఏం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు పద్మావతి ఇలా కోరుకుంది: స్వామి విష్ణు భక్తుడు సార్వభౌముడయ్యాడు, కొడుకు కావాలి అని కోరుకుంటుంది. అప్పుడు విష్ణువు ఆమెకు ఒక పండునిచ్చి అంతర్ధానమయ్యాడు. పద్మావతి తన కల గురించి భర్తకు తెలిపింది. అప్పుడు త్రిశంకుడు మంచి కలనే కన్నావు అని ఎంతగానో ఆనందించాడు. అంతలోనే వారు తమ ఎదుట ఒక పండు ఉండడం గమనించి ఎంతగానో ఆశ్చర్యపోయారు. తర్వాత ఆనందంగా ఆ దంపతులు విష్ణువును ప్రార్థించారు. తర్వాత పద్మావతి ఆ పండును తిన్నది. కొంతకాలానికి ఆమె గర్భవతి అయినది. తర్వాత చక్కటి కుమారుణ్ణి కన్నది. త్రిశంకుడు పుత్రుడికి జాతకాది సంస్కారాలు జరిపించి అంబరీషుడు అని పేరు పెట్టారు. అంబరీషుడు దినదిన ప్రవర్తమానమయ్యాడు. త్రిశంకుడు మరణించాడు. అంబరీషుడు రాజయ్యాడు. కొంతకాలం రాజ్యాన్ని పాలించి తర్వాత రాజ్యభారాన్ని మొదలపై వేసి అంబరీషుడు తపస్సు చేసుకోవడానికి అడవిలోకి వెళ్ళాడు. అష్టాదశాక్షర మంత్రాన్ని జపిస్తూ హరి కోసం ఘోరమైన తపస్సు చేశాడు. కొంతకాలం తపస్సు చేసిన తర్వాత హరి ఇంద్రుడి రూపంలో ఐరావతాన్ని ఎక్కి అంబరీషుడి ముందు సాక్షాత్కరించాడు. అప్పుడు ఇంద్రుడి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఇలా పలికాడు: నీకేం కావాలో కోరుకో అని. దానికి అంబరీషుడు, నేను విష్ణు కోసం తపస్సు చేస్తున్నాను, మీ కోసం కాదు. నీవు నాకు ఏమీ ఇవ్వక్కర్లేదు, తీసుకోవడానికి కూడా నేను సిద్ధంగా లేను. ఇక మీరు వెళ్ళవచ్చు అని పలికి మరలా తపస్సులోకి జారుకున్నాడు. అంబరీషుడి మాటలకు శ్రీహరి ఎంతగానో సంతోషించి నిజ రూపాన్ని ధరించి అంబరీషుడికి కనిపించాడు. అప్పుడు అంబరీషుడు ఆనందంగా స్వామిని స్తుతించాడు. దానికి విష్ణువు సంతోషించి, భక్త, నీకేం కావాలో అడుగు, నీవు అడిగిన దాన్ని నేను ఇస్తాను అన్నాడు. దానికి అంబరీషుడు, దేవా, నీవు దేవదేవుడైన ఈశ్వరుడి అనుగ్రహం పొందినట్టుగానే నేను నీ అనుగ్రహాన్ని పొందాలి. నేను ఈ లోకంలో విష్ణు భక్తిని ప్రచారం చేసి అందరినీ విష్ణు భక్తులుగా చేయడానికి, ఈ భూమిని ధర్మంగా పరిపాలించడానికి, శత్రువులను అణిచివేయడానికి తగిన శక్తిని ప్రసాదించు అని కోరుకున్నాడు. అప్పుడు విష్ణువు, ఆ పరీక్ష ఇప్పటి వరకు నాకు శివుడు ఇచ్చిన సుదర్శనాన్ని నీకు ఇస్తున్నాను. అది ఎల్లప్పుడూ నీ వద్దే ఉంటుంది, నిన్ను రక్షిస్తూ ఉంటుంది అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. అప్పుడు అంబరీషుడు అయోధ్య నగరానికి వెళ్ళి ప్రజలను కన్న బిడ్డల వలె చూస్తూ రాజ్యాన్ని పాలిస్తున్నాడు. 100 అశ్వమేధక యాగాలను, 100 వాజపేయి యాగాలను చేశాడు. అతని పాలనలోని రాజ్యంలోని ప్రజలందరూ కూడా సుఖంగా జీవిస్తున్నారు. అందరూ విష్ణు భక్తులు అయ్యారు.
ప్రతి ఇంట్లో హరినామం వినిపిస్తుంది. సకాలంలో వర్షాలు పడి భూములు పండి పంటల్ని ఇస్తున్నాయి. రాజ్యమంతా సస్యశ్యామలమై ధన కనక ఆస్తులతో కళకళలాడింది. అంబరీషుడికి ఒక కుమార్తె ఉంది. ఆమె ఎంతో అందగత్తె. ఒకరోజు అంబరీషుడి వద్దకు మునులైన నారదుడు, పర్వతుడు వచ్చాడు. వారు అంబరీషుడి కుమార్తెను చూసి మోహించారు. వారు విడివిడిగా అంబరీషుడి దగ్గరికి వచ్చి అతడి కుమార్తెను ఇచ్చి వివాహం చేయమని అడిగారు. దీంతో అంబరీషుడు ఆలోచనలో పడ్డాడు. ఇలా అనుకున్నాడు, ఇద్దరు శక్తివంతులే, ఎవరి మాట కాదన్నా మరొకరికి కోపం వస్తుంది అని అనుకొని తర్వాత ఇద్దరిని పిలిచి ఇలా పలికాడు. మహానుభావాలారా, నా పుత్రిక ఎవరిని ఇష్టపడితే వారికి ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు. అప్పుడు ఆ మునులు ఇలా పలికారు. రాజా, రేపు నీ పుత్రిక స్వయంవరానికి వస్తాము అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. అయోధ్య నుంచి వైకుంఠానికి వెళ్ళి మహావిష్ణువును కలిశాడు నారదుడు. నారదుడు విష్ణువుతో ఇలా పలికాడు. దేవా, నీవు నా కోసం ఒక పనిని రహస్యంగా చేయాలి అన్నాడు. దానికి శ్రీహరి, నారద చెప్పు అన్నాడు. అప్పుడు నారదుడు విష్ణువుతో, దేవా, నేను నీ భక్తుడైన అంబరీషుడి కుమార్తెను వివాహం చేసుకోవాలి. కానీ నాకు పోటీగా పర్వత ముని వచ్చారు కనుక రేపు జరిగే స్వయంవరంలో అంబరీష పుత్రికకు పర్వతుడు కోతిగా కనిపించాలి అనుకున్నాడు. దానికి శ్రీహరి చిరునవ్వు నవ్వి సరే అన్నాడు. నారదుడు వెళ్ళగానే పర్వతముని వైకుంఠానికి చేరుకున్నాడు. విష్ణువు దర్శించి, దేవా, నేను అంబరీష కుమార్తెను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను. అంబరీషుడు, ఆమె ఎవరిని కోరుకుంటే వారితో వివాహం చేస్తాను అన్నాడు. రేపు ఆమెకు స్వయంవరం. ఆ స్వయంవరానికి నారదుడు వస్తే అతడు అంబరీషుడి పుత్రికకు వికృతంగా కనిపించాలి అని అన్నాడు. దానికి శ్రీహరి చిరునవ్వు నవ్వి సరే అన్నాడు. అంబరీషుడు తన పుత్రిక అయిన శ్రీమతికి స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు. దానికి నారదుడు, పర్వతుడు వచ్చాడు. అంబరీషుడు తన కుమార్తె అయిన శ్రీమతికి నారదుడు పర్వతమునుల కోరికలు తెలిపే వారిలో నీకు ఇష్టమైన వారిని నిల్చో అని చెప్పాడు. తర్వాత శ్రీమతిని అంబరీషుడు స్వయం సభకు తీసుకుని వచ్చాడు. శ్రీమతి ఒక వరమాలను ధరించి వచ్చిన వారికి చూస్తూ వెళ్ళింది. తర్వాత ఆమె తండ్రితో ఇలా పలికింది. తండ్రి, నాకు ఇక్కడ ముందు కనిపించటం లేదు. ఒకరు మానవ ముఖం, మరొకరు కొండంగి ముఖం కలిగి ఉన్నారు. వారి మధ్యలో సుందరమైన యువకుడు నాకు కనిపిస్తున్నాడు. అతడు తన కుడి చేతిని ఊపుతూ నన్ను రమ్మంటున్నాడు. నేను అతగాడిని వరిస్తాను అని వరమాలను తీసుకుని వెళ్ళి ఆ సుందరాంగుడి మెడలో వేసింది. సుందరుడైన ఆహరి శ్రీమతిని తీసుకొని తన లోకానికి వెళ్ళిపోయాడు. అప్పుడు నారదుడు, పర్వతుడు, విష్ణువు తమ్మని మాయ చేశావు అని అనుకుంటూ వైకుంఠానికి వచ్చారు అంటే వారి రాకని గమనించిన విష్ణువు శ్రీమతిని రహస్యంగా ప్రదేశంలో దాక్కోమని చెప్పాడు. ఆమె అలాగే దాక్కుంటుంది. నారదుడు విష్ణు వద్దకు వచ్చి నమస్కారం చేసి ఇలా అన్నాడు. స్వామి, మీరు నన్ను మోసం చేశారు. నేను పర్వతుడి ముఖాన్ని కోతి ముఖం చేయమని అడిగితే నీవు నా ముఖాన్ని కూడా మార్చేశావు అన్నాడు. దానికి విష్ణువు, దీంట్లో నా తప్పేమీ లేదు. నీవు అడిగిన దాంట్లో పర్వతుడు కూడా వచ్చి నీ ముఖాన్ని మార్చమన్నాడు. నేను మీ ఇద్దరి కోరిన విధానంగానే చేశాను అన్నాడు. అప్పుడు ఇలా అన్నాడు నారదుడు, నీవు మమ్మల్ని అంధవికారాలుగా మార్చి అంబరీషుడి పుత్రికలు తీసుకొని వచ్చావు. ఇది అన్యాయం కదా అన్నాడు. అప్పుడు విష్ణువు నవ్వి, దీనిలో అన్యాయం ఏముంది? స్వయంవరంలో శ్రీమతి నన్ను వరించింది, అందుకే ఆమెను గ్రహించాను అన్నాడు. దీంతో నారదుడు, పర్వతుడు ఆలోచించి అంబరీషుడి వద్దకు వెళ్ళి ఇలా పలికాడు. రాజా, నీవు మమ్మల్ని మోసం చేశావు. మా ఇద్దరిలో ఒకరికి ఇవ్వవలసిన కన్యను వేరే వారికి ఇచ్చావు. దేనికి నువ్వు
ప్రతిఫలాన్ని అనుభవిస్తావు. మీ మాయలో చీకటి ఆవరిస్తుంది శపించారు. కానీ అంబరీషుడికి విష్ణువు ఇచ్చిన సుదర్శన చక్రం ఆ మాయను ఛేదించి చీకటిని తొలగించి తర్వాత ఆమె నారదుడు పర్వత వాళ్ళ వెంటబడి వారు భయపడి అక్కడి నుంచి పారిపోయారు. కానీ ఆ చక్రం వారిని వదలనే లేదు. వారు అన్ని రోగాలకు తిరుగుతూ చివరికి విష్ణులోకమైన వైకుంఠాన్ని చేరుకుని విష్ణువును శరణు వేడారు. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై చక్రాన్ని నివారించి, ఓ చక్రమా, వీరిద్దరు కూడా నా భక్తులే కనుక వీరిని వదిలిపెట్టు. ఈ అంబరీషుడు వంశంలో దశరథుడికి పెద్ద కొడుకుగా ఆదిశేషుడు లక్ష్మణుడిగా జన్మిస్తాడు. అప్పుడు లోక కళ్యాణం కోసం నేను నిన్ను ఉపయోగిస్తాను అని చెప్పగా సుదర్శన చక్రం తిరిగి అంబరీషుడిని చేరుకుంది. నారదుడు పర్వతుడు మునులుగా పరిశుద్ధుడిగా జీవిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అంబరీషుడు ప్రజల్ని చక్కగా పాలించి చివరికి వైకుంఠధామానికి చేరుకున్నాడు. ఎంతో పవిత్రమైన ఈ వాసుదేవ ద్వాదశి రోజున ఈ కథను వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి. జన్మజన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. పద్మనాభ ద్వాదశి వ్రతం గురించి వరాహ పురాణంలో వివరించబడింది. కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. పద్మనాభ ద్వాదశి వ్రతం గురించి వరాహ పురాణంలోనే వివరించబడింది. ద్వాదశి రోజు ఉదయం నుండి మాత్రమే భక్తులు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ తమ తపస్సును ప్రారంభించడం చేస్తారు. ఉదయాన్నే లేచి తలస్నానం చేసిన తర్వాత భక్తులు తమ పూజా గదిలో ధూపం మరియు దీపం వెలిగించి విష్ణుదేవుని పూజించాలి. అలాగే దగ్గరలోని విష్ణు దేవాలయాలను సందర్శించాలి. పద్మనాభ స్వరూపుడైన శ్రీ మహావిష్ణువుకి నీరు, పువ్వులు, పళ్ళు, చందనం సమర్పించి పూజలు చేయాలి. ఈరోజు అన్ని విష్ణు దేవాలయాల్లో విష్ణుమూర్తిని అనంత పద్మనాభ స్వామిగా పూజిస్తారు. ఈరోజు ఒక సద్బ్రాహ్మణుడికి దాన ధర్మాలు చేసే విశేషమైన పుణ్యఫలం కలుగుతుంది. ఆ పాశాంకుశ ఏకాదశి మరుసటి రోజున పద్మనాభ ద్వాదశి వ్రతాన్ని చేస్తారు. పద్మనాభుడు విష్ణువు యొక్క రూపం. ఈరోజు ఉపవాసాన్ని ఆచరిస్తే విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. ఈరోజు బ్రాహ్మణులతో మీకు వీలైతే అన్నదానం చేయండి. ఇలా చేస్తే విష్ణు భగవానుడి యొక్క ఆశీస్సులు తప్పకుండా మీకు కలుగుతాయి. ఈ రోజున విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పనిసరిగా పఠించాలి. అదే విధానంగా ఈరోజు తప్పనిసరిగా పాటించవలసిన నియమం ఏమిటి అంటే మౌనవ్రతం. మరి ఈరోజు స్వామిని ఏ విధంగా పూజించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పద్మనాభ ద్వాదశి రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని ఇంటిని, పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. ఇంటికి తూర్పున ఎర్రటి వస్త్రంపై పద్మనాభ చిత్రపటాన్ని ఉంచి లేదా విష్ణుమూర్తి చిత్రపటాన్ని ఉంచి ఇత్తడి పాత్రను ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత ఆ కలశంలో నీరు, నాణెము, కొన్ని అక్షింతలు, పసుపు, కుంకుమ వేసి దానిపైన మామిడి ఆకులు ఉంచి దానిపై కొబ్బరికాయను ఉంచి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈరోజు కలశాలను కూడా ఎంతో ముఖ్యమైనది. తర్వాత స్వామిని పుష్పాలతోనే అందంగా అలంకరించుకోవాలి. శివుడు అభిషేక ప్రియుడు, కానీ విష్ణువు అలంకార ప్రియుడు. ఎంత బాగా అలంకరిస్తే అంత సంతోషిస్తాడు మహావిష్ణువు. కాబట్టి స్వామిని అందంగా అలంకరించాలి. తర్వాత ముందుగా వినాయకుడిని పూజ చేసుకోవాలి. మీ దగ్గర వినాయక విగ్రహం ఉంటే వినాయక విగ్రహం లేదా పసుపు వినాయకుడిని చేసుకొని ముందుగా వినాయకుడిని పూజించాలి. తర్వాత వినాయకుడికి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి తర్వాత అనంత పద్మనాభుడిని పూజించుకోవాలి. ఈరోజు పూజ చేసుకునేటప్పుడు ఆవుని దీపం తప్పనిసరిగా వెలిగించాలి. స్వామికి ఈరోజు ఎర్రటి పూలు సమర్పిస్తే ఎంతో మంచిది. అలాగే ఈరోజు తులసి ఆకులను స్వామికి సమర్పించండి. తులసి ఆకులు సమర్పించేటప్పుడు ఆ తులసి ఆకులు వినాయకుడికి తగలకుండా చూసుకోండి. ఈరోజు పూజ చేసేటప్పుడు ముఖ్యంగా గంధాన్ని స్వామికి సమర్పించాలి. తర్వాత స్వామిని పూజించేటప్పుడు ఈ మంత్రాన్ని తప్పనిసరిగా
108 సార్లు పఠించండి. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం పద్మనాభాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం పద్మనాభాయ నమః అనే మంత్రాన్ని ఈరోజు తప్పనిసరిగా పఠించాలి. ఎవరైతే ఈరోజు శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం వలన జీవితాంతం ఐశ్వర్యానికి, తేజస్సుకు లోటు ఉండదు. శాస్త్రాల ప్రకారం వారు మోక్షాన్ని పొందుతారు. ఈరోజు తప్పకుండా ఈ మంత్రాన్ని పఠించండి. ఓం పద్మనాభాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తే చాలు ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది. ఓం పద్మనాభాయ నమః, ఓం పద్మనాభాయ నమః.